అంటే కొంతమంది అంటున్నారండి, మా వాళ్ళేనా ఓట్లేసింది మేము వేయటం లేదా? ఆ! వాళ్ళలాగా మాకు హక్కులు ఉన్నాయి గదా! మేము గూడా ఓట్లేసాం కదా! ఆ! మాకు గూడా ఏదో కొంత కొద్దిగా గొప్ప బెనిఫిట్ ఇవ్వచ్చు కదా! అంటున్నారు. కొంతమంది కానీలే ఏముంది ఎవరికో ఒకళ్ళకి ఇచ్చారు గదా! అని ఫాలో అవుతున్నారు అట్లా. మీకు ఎస్పెషల్లీ మీకు మగాళ్ళుగా మీకు ఎలాంటి ఇబ్బందులవుతాయి? ఏళ్ళరా ఇబ్బంది ఏమి లేదు సార్. సంతోషం ఎవరికో ఒకళ్ళకి ఇచ్చారు అందరూ బాగుండాలి. అంతే. ఇప్పుడు మీరు ఉచిత ప్రయాణం మీద మీరు ఎలాంటి ఏదైతే మగాళ్ళుగా మీకు కూడా ఉచిత ప్రయాణం బస్సులు ఇవ్వాలంటారు? ఉచిత ప్రయాణం కాదు గానీ, ఇప్పుడు పిల్లలుండారు సార్ వాళ్ళకి విద్యా దీవెన అట్లాంటియి ఇస్తే, వాళ్ళకి గూడా కొంత బెనిఫిట్ ఉండిద్ది. మగవాళ్ళకంటావా ఇబ్బందేమి లేదు. చదువుకునే పిల్లలకి ఉపయోగం. ఇప్పుడు బీటెక్ ఆళ్ళకి అమౌంట్ ఎయలేదు. వాళ్ళు బాధపడుతున్నారు. అట్లా. కొంత ఉపయోగం ఉండాలి. అందరికీ ఉపయోగం ఉండాలి ప్రభుత్వం వల్ల. అందరూ సంతోషంగుండాలి.